హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు శ్రావణ శుక్రవారం, 4వ శుక్రవారం రోజు అనమాట. నేనైతే శారీ కట్టుకున్నాను. శారీ కట్టుకొని పూజ చేసుకున్నాను అనమాట. మీకు చూపిస్తాను నా శారీ ఎలా కట్టుకున్నాను అనేది. ఇది మా అమ్మ శారీ అనమాట. సో అలా కట్టుకొని పూజ చేసుకుంటున్నాను అనమాట. శుక్రవారం కదా, శారీ కట్టుకొని పూజ చేసుకుంటే మంచిది, నిండుతనంగా ఉంటుందని చెప్పేసి అలా కట్టుకున్నాను. ఓకేనా, మీ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. కొంచెం లేట్గా అవుతుంది, ఏమనుకోకండి ఫ్రెండ్స్. 4వ శుక్రవారం కాబట్టి ఏమనుకోకండి. ఇంకా మీరు నాలాంటి చిన్న సూర్యులు చూడాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, చూసారా, ఇది అనమాట శారీ లుక్ ఇలా ఉంటుంది. అది చెంకిల్ వర్క్. సో మా మమ్మీది కాబట్టి అది నాకు పెద్దగా అనిపిస్తుంది. వాళ్ళంటే చిన్నగా పెట్టుకుంటారు కాబట్టి నేను అలా సింపుల్గా షార్ట్స్ వీడియోస్ తీసుకుందామన్నట్టుగా నేను అలా చిన్న షార్ట్గా తీసుకున్నాను. శారీ బాగుందా, నేను కట్టుకుంటే బాగుందా శారీ, అది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎలా ఉందో చెప్పండి. ఇది కూడా మా మమ్మీ బ్లౌజ్ కాబట్టి నాకు అంత డీప్ అయిపోయింది. సో జారిపోతుంటే అట్లా వెనకాల అవి కట్టాను. మీరు ఎలా జరుపుకున్నారో చూడండి ఫ్రెండ్స్, చెప్పండి. అయితే ఈరోజు సాయంత్రం వచ్చి నేను మా ఊర్లో ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంది. సో అక్కడికి వెళ్ళేసి అక్కడ భజన ఉందంటాను, వెళ్ళామన్నమాట. సో కనిపిస్తుంది కదా, ఇదే అనమాట ఎల్లమ్మ తల్లి గుడి లోపల గర్భగుడిలో అనమాట. సో తను ప్రిపేర్ చేస్తున్నాడు. నేను మాత్రం ఇంటి దగ్గర ఇలా చేసుకున్నాను. ఇటు తట్టు అటు ఇటు పెట్టాను ఫ్రెండ్స్, ఏమనుకోకండి. చక్కగా చీర కట్టుకొని రెడీ అయ్యి నైవేద్యం పెట్టేశాను. అలాగే దీపము పెట్టేసుకొని మొక్కునమ్మ తల్లి మంచిగా తగ్గిపోవాలి, మంచిగా అన్నయ్య ఆరోగ్యం అనేది తగ్గిపోవాలి అని చెప్పి మొక్కున్నాను. చాలా సింపుల్గా నేను చేసుకున్నాను అనమాట వీడియో. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇంకా మీరు ఇలాంటి వీడియోస్ మీకోసం తప్పకుండా చేస్తూ ఉంటాను. చిన్న వ్లాగ్ ఎటు చేయాలనుకుని మామూలుగా చేశానమాట, అంతే. చాలా సింపుల్ వ్లాగ్. దీపాలు పెట్టేశాను, తర్వాత హారతి తీసుకుంటున్నాను అనమాట. నేను కొప్పు పెట్టుకున్నాను. మరి మీ జుట్టు పొట్టిగా ఉందని అంటారేమో, కాదు, నేను కొప్పు పెట్టాను. ఎందుకంటే తల స్నానం చేశాను కాబట్టి చీదరగా ఉంటాను. అలా అంటే జుట్టు వేసుకొని పూజ చేయాలి కాబట్టి అలా అన్నమాట చేశాను. మీ కిందకు చెప్పేసాను కదా లోపల గర్భగుడి అని చెప్పి. ఇది వచ్చి బయట అన్నమాట. ఇది వచ్చి టెంపుల్ బయట వ్యూ అనమాట. చూసారా, అది అప్పుడు ఇంకా మేము వెళ్ళినప్పుడు తీయలేదు, అది కొంచెం ముందుగా తీశాను. సో నైట్ పూట భజన, శుక్రవారం కాబట్టి నైట్ చేయాలనుకున్నారంట. సో అందుకని చేశారు. అలాగే వీళ్ళు చేసిన భజన కూడా వీడియో కొంచెం పెట్టాను. వాళ్ళు ఎలా పాటలు పాడారో కూడా చూసి చెప్పండి ఫ్రెండ్స్.